ఓకే, అందరికీ జై భారత్ అండి. నా పేరు పాము రవీంద్రనాథ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిని జై భారత్ మూవ్మెంట్కి. నవంబర్ 8, 9 తారీఖుల్లో హిందూ ముస్లిం సమైక్యత ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరుగుతుంది జై భారత్ ఆధ్వర్యంలో, జై హో పేరు మీద. అది 3 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతీయ సమ్మేళనం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి, హిందూ ముస్లిం ఐక్యత కోసం, అదేవిధంగా భారతదేశంలో ఉన్న మతోన్మాదాన్ని, అన్ని మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని, ఓన్లీ హిందూ మతంలోనో, ఇస్లాం మతంలోనో, క్రైస్తవ మతంలోనే కాదు, అన్ని మతాల్లో భారతదేశంలో మనిషికి ఒక మతం ఉంటుంది, అలాగే మనిషికి ఒక సాంప్రదాయం ఉంటుంది. అలాగే మన కిలోమీటర్కి అర కిలోమీటర్ కూడా సంస్కృతి సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. ఈ దేశంలో ఒకే మతం, ఒకే ప్రాంతం, ఒకే భాష అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనకి అనేక మతాల బహుళత్వంలో ఏకత్వం కలిగిన, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. కాబట్టి సమైక్యతను చాటుకోవడానికి హిందూ ముస్లిం ఐక్యవేదిక, అదేవిధంగా మతాల్లో ఉన్న మతోన్మాదాన్ని ఎలా తొలగించుకోవాలనే వాటి మీద చర్చా కార్యక్రమాలు, అదేవిధంగా సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి భారతదేశంలో ఉన్న మత సామరస్యాన్ని, బహుళత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ కృషి చేసి ఈ సమావేశంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.